నీ కోడంటారు, ఓడలో నుండి బయటకు రండి, ఓడలో నుండి రండి బయటకు. ఓడలోనికి వెళ్ళమని చెప్పింది ఆయనే, జలప్రళయం అనంతరం ఓడలో నుండి బయటికి రమ్మని చెప్పింది ఆయనే. ఆయనకు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒకే స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఓడలోనికి రా అంటున్నాడు. బాగానే ఉంది, ఓడను విడిచి బయటికి రమ్మంటున్నాడు. ఒకే దేవుడు రెండు మాటలు చెప్పాడు. ఓడలోనికి రమ్మన్నాడు, ఓడను విడిచి బయటకు రమ్మన్నాడు. ఈ మధ్యకాలంలో జలప్రళయం పూర్తయిపోయింది, భూమి మీద నీరు ఎంకిపోయింది. నోవహు, అతని యొక్క ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడండ్రు, భార్య, వీరంతా కూడాను ఓడ నుండి బయటకు వచ్చారు. 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నప్పుడు మరియు దేవుడు మరియు అన్నాడు, అండ్ దేవుడు వారిని రక్షించడమే కాదు, దీవించాడు కూడా. నా మాట జాగ్రత్తగా వినండి. గాడ్ గివ్స్ యూ ద స్పిరిచువల్ సాల్వేషన్, నాట్ ఓన్లీ స్పిరిచువల్ సాల్వేషన్ బట్ ఆల్సో ఫిజికల్ బ్లెస్సింగ్, బట్ ఆల్సో ద ఫిజికల్ బ్లెస్సింగ్. మై ఫ్రెండ్, సోదరుడా సోదరి, దేవుడు భౌతిక ఆశీర్వాదం కూడా ఇచ్చాడు వాళ్లకు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. అర్థమవుతుందా? ఏం చేయాలట? ఫలించి ఆశీర్వదించబడి భూమిని నిండించండి. ఎందుకంటే భూమి మీద 8 మందే ఉన్నారు. ఓన్లీ 8, 4 pairs, 4 జంటలు ఉన్నాయి. అప్పటికే నోవాహుకు 600 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకా 350 సంవత్సరాలు బతికాడు. ఇంకా 350 సంవత్సరాలు బతికాడు. ఈ ముగ్గురు కుమారులు, వారి కుటుంబాలు, సంతానం విస్తరించింది. కాబట్టి ప్రభువు మాట్లాడుతున్న మాట, నోవాహును అతని కుమారులను ఆశీర్వదించెను. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి, ప్రభువు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఫలింపచేస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు, నీ భయాన్ని బెదురును తొలగించేస్తాడు. సముద్ర చేపల అన్నింటినీ కూడాను భయం కలుగుతుందట. నోవహు, మీ భయం సమస్త జాతుల జంతువులకు, ఆకాశ పక్షులకు, మరియు సముద్రంలో ఉన్నటువంటి చేపలకు, నీటిలో ఉన్న చేపలకు నీ భయం కలుగుతుంది, నీ బెదురు కలుగుతుంది. ఒక మాట చెప్పనా? సింహానికి మనిషి అంటే భయం, మనిషికి సింహం అంటే భయమే. కానీ సింహం మనకు భయపడుతుంది, ఇది మనకు తెలుసా? సమస్త జంతువులు మానవునికి భయపడతాయి, మానవులు సాధు చేస్తారు. నేను ఇంటర్నెట్లో కొన్ని వీడియోస్ చూశాను. అందులో ఇళ్లలో పులులు, సింహాలు, సింహంగులు, చిరుతపులు పెంచుతున్నారు. ఒక సింహానికైతే ఒక లేడీ, ఒక ఆవిడ మాంసం వేస్తూ పోషిస్తోంది. దాంతో కలిసి నడక వెళుతోంది, వాకింగ్ వెళుతుంది, సంతోషిస్తుంది, గంతులు వేస్తుంది. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఏమిటి ఈవిడ సింహంతో ఆ సింహాన్ని మందలిస్తోంది, ఆ సింహాన్ని కర్ర తీసుకొని కొడుతోంది, ఆ సింహం భయపడుతోంది. మానవుడు సృష్టికి మగ్గుటం లేని మహారాజు అయ్యాడు. మానవుల పక్షంగా దేవుడు అధికారం ఇచ్చి, ఆయన అధికారం వల్ల మనుషులు ఏలికలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. వాక్యాన్ని వింటున్న సహోదరుడా సహోదరి, ఆయన చెప్పిన ప్రతి మాట మన క్షేమం కొరకు, ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట మన జీవం కొరకు అని మనం అర్థం చేసుకుందాము. మీ భయం బెదురు వాటన్నిటికీ పుడుతుంది, అవి మీకు ఆహారం అవుతాయి, అవి మీకు ఆహారము అవుతాయి. సోదరుడా సోదరి, ఈ లోకములో ఉన్న సమస్త జంతువులను
దేవుడు ఆహారముగా ఇచ్చాడు. నౌ ద హ్యూమన్ బీయింగ్స్ బికేమ్ నాన్ వెజిటేరియన్. ఆదాము మొదలు నోవహు వరకు వెజిటేరియన్స్. ఆదాము మొదలు నోవహు వరకు షేతు లైనేజ్ వెజిటేరియన్స్ శాకాహారులు. కనుక దేవుని వాక్యం చొప్పున నేను మనవి చేస్తున్నాను, దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన అద్భుతమైనటువంటి కృపను ప్రసాదిస్తున్నాడనేది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఆశీర్వదించే దేవుడు, ఫలింపజేసే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు, సృష్టిని మనకు లోబరిచేటువంటి దేవుడు. వాటన్నింటిని మీ చేతికి నేను అప్పగిస్తున్నాను, అప్పగించబడి ఉన్నవి. God has given us the delegated authority over all the creation. సమస్త సృష్టిపై మానవుణ్ణి మహారాజుగా చేసి అతనికి ఆ అధికారాలు దేవుడు అప్పగించాడు. తర్వాత ఆదికాండము 8వ అధ్యాయంలో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ బలిని స్వీకరించిన తరువాత, నోవహు ఇచ్చిన దహన బలి స్వీకరించి మాట్లాడుతున్నాడు. యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించిన తర్వాత, ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. హీ ఈజ్ డిక్లేరింగ్ ఏ న్యూ డెసిషన్. ఆయన ఒక కొత్త నిర్ణయం చెబుతున్నాడు. అదేమిటంటే, నేను నరులను బట్టి భూమిని ఇక శపించను, మరల భూమిని శపించను. మీరు ఆదికాండము 3వ అధ్యాయంలో చూస్తే నోవహును బట్టి భూమిని శపించాడు. ఇక్కడ నరులను బట్టి భూమిని ఇక శపించను, దిస్ ఈజ్ ద లాస్ట్ టైం అని అనౌన్స్ చేశాడు. అందుకే వర్షధనస్సును ఆకాశంలో ఉంచి వర్షం చేత భూమి అంతటిని ఇక భవిష్యత్తులో నేను నాశనము చేయను అని చెప్పి వాగ్దానము చేశాడు. హీ వాంట్స్ టు సేవ్ ద పీపుల్, నాట్ టు డెస్ట్రాయ్ దెమ్. దేవుడు మనుషులను ప్రేమించి వాళ్ళను రక్షించాలనుకుంటున్నాడు. వాడిని పాడు చేయాలని అనుకోలేదు, దీవించాలని అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, వారు తనకు నమ్మకముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు, డిఫరెంట్ సీజన్స్ని ఇచ్చి మనము బ్రతకటానికి కావలసిన ఒక జీవన సరళిని దేవుడు ఏర్పాటు చేశాడు. శీతోష్ణ స్థితి ఆయన ఇచ్చిందే. ఆ శీతోష్ణ స్థితి కారణంగానే ఆహారపు పంటలు వస్తున్నాయి. ఆహారపు పంటలను దేవుడే ఇస్తున్నాడు, జంతువులను దేవుడే ఇచ్చాడు, మానవ ఆహారమును దేవుడే ఇచ్చాడు. తన నమ్మకత్వాన్ని దేవుడు పోషించుకున్నాడు.